ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటు స్థానంపై ఉత్కంఠ నెలకొంది. కీలక నేతలు పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక జటిలంగా మారింది. ఇక ఇదే విషయంలో బెంగళూరు వెళ్లిన భట్టి, పొంగులేటి, ఖర్గే, డీకేతో చర్చలు జరిపారు. అయితే ఖమ్మం నుంచి పొంగులేటి వియ్యంకుడు రఘురామరెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన మాత్రం ఇంకా ఆలస్యం అవుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ కాంగ్రెస్ సంబంధించినటువంటి 17 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను అంటే దాదాపు 3 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు మొత్తం ప్రకటించడంలో అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత తాత్సారం చేస్తుందని చెప్పేసి అటు కార్యకర్తల నుంచి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపు సునాయాసంగా ఉన్నటువంటి ఈ స్థానంపై అయితే అటు పార్టీ కూడా కొంత అంటే అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అటు కార్యకర్తలు అటు సెకండ్ క్యాటరీకి సంబంధించిన వాళ్ళంతా కూడా కొంత ఆశాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఇప్పటికే ఏదైతే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి 10కి 10 స్థానాలు కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం, వారంతా కూడా క్షేత్రస్థాయిలో ఇప్పటికే పర్యటనలు చేస్తూ వారంతా ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఏదైతే గెలిపే సునాయాసంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో మాత్రం కొంత కాంగ్రెస్ అధిష్టానం కొంత వెనుకడుగు వేస్తుందని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు కూడా తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అదే అధిష్టానం ముందు మోకరిల్ల నేపథ్యంలో ఇప్పటికే ఆ అభ్యర్థిని ప్రకటించడం మాత్రం కొంత అంటే తాత్సారం జరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతలను పిలిపించుకొని అక్కడికి చర్చలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థిని ప్రకటించడంలో కొంత మల్లగుల్లాలు కూడా పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఏఐసిసికి సంబంధించినటువంటి దేవదాస్ మున్షి కూడా ప్రత్యేకంగా జిల్లాకు చేరుకొని ఇక్కడ ముఖ్య నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినప్పటికీ కూడా అంటే అభ్యర్థి విషయంలో మాత్రం కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఖమ్మం జిల్లాకు పెట్టిన పేరున్నది. అటువంటి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నేతలు కూడా కోరుతున్న నేపథ్యంలోనే ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం కూడా కొంత మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు జడ్డి అనిల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా విహెచ్ కూడా ఈ టికెట్ పై అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడే ఉన్నటువంటి మాజీ ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అదేవిధంగా రెవెన్యూ మంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఈ 3 మంత్రులు కూడా తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం వద్ద అయితే తమ అంటే ప్రతిపాదనలు పెట్టిన నేపథ్యంలోనే ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఒకరికి టికెట్ ఇస్తే మిగతా 2 మంత్రులు కూడా వారికి సపోర్ట్ చేస్తారా లేరా అని చెప్పేసి కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి భార్య మల్లు నందిని కూడా తమకు టికెట్ కేటాయించాలని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా తమ అంటే తనయుడికి యుగంధర్కి కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. ఆ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన సోదరుడికి టికెట్ ఇవ్వాలని చెప్పి రసారెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం ముందు అయితే వినతులు ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇక్కడ ఏదైతే బట్టి విక్రమార్కు సంబంధించినటువంటి వాళ్ళ సోదరుడు మల్లు రవికి కూడా అంటే టికెట్ కేటాయించడంతో ఆ కుటుంబం నుంచి కొంత టికెట్ మాత్రం అడిగేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా వీరిరువురికి సంబంధించిన టికెట్ ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం ముందైతే చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మల్లికార్జున ఖార్గే కూడా అటు బెంగళూరుకు అయితే ఇక్కడ ముఖ్య నేతలందరూ పిలిపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సీనియర్ నేతలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అంటే మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా తమ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొత్తగా వచ్చిన వారికి అయితే టికెట్ ఎలా ఇస్తారని చెప్పేసి కొంత ప్రతిపాదనలు కూడా వస్తున్న నేపథ్యంలోనే ప్రసాద్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని చెప్పేసి కొంత మీమాంస కొనసాగుతున్న నేపథ్యంలోనే గెలిచేది ఎవరైనా కాదు, గెలిచే వ్యక్తిని ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఎప్పుడు వచ్చామో కాదు గెలిచామా లేదా అనేది చూసుకోవాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధిష్టానం ముందు అయితే తన వాదన వినిపిస్తున్నట్టే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టికెట్ సీనియర్ నేతలకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కాకుండా పక్కన అంటే జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఏదైతే సీనియర్ నేతగా ఉన్నటువంటి వి హనుమంతరావు, అదేవిధంగా జడ్డి కుసుమ కుమార్ కూడా ఇక్కడ టికెట్ కావాలని చెప్పేసి అధిష్టానం ముందు మోకరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇక్కడ సీనియర్ నేతగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి రాయల నాగేశ్వరరావు కూడా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం ముందు అయితే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే
అధిష్టానం కూడా తుమ్మల అంటే బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా రేణుకా చౌదరి కూడా అటు రాయల్ నర్సరకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అయితే పట్టుబడుతున్నట్లయితే మనకు సమాచారం అవుతాం. ఆ నేపథ్యంలో అటు అధిష్టానం కూడా అతనికి ఇవ్వాలా లేకపోతే మండవ వెంకటేశ్వర్లకి ఇవ్వాలని చెప్పేసి కొంత మీమాంస కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 2-3 రోజుల నుంచి కూడా వార్తలు కూడా బాగా విస్తృతంగా వస్తున్న నేపథ్యంలోనే మండవ వెంకటేశ్వరరావు ఇటు స్థానికుడు కాదు నేపథ్యంలో అతని పేరు పక్కకు పెట్టినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే రామసాయం రఘురామ్ రెడ్డికి మాత్రం టికెట్ వచ్చేటట్లుగా అయితే కూడా అక్కడ ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో మాత్రం ఖమ్మం టికెట్కి సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా ఏదైతే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరో 2 రోజులు మాత్రమే నామినేషన్ దాఖలకు మాత్రం టైం ఉన్న నేపథ్యంలోనే అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ కొంత తాచారం చేస్తుందని చెప్పేసి కార్యకర్తలు కూడా కొంత వెనుకడుగు వేస్తున్నారు. అనుకున్న మెజారిటీ కూడా కొంత కోల్పోతామని చెప్పేసి అయితే కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్న నేపథ్యంలోనే టికెట్ మాత్రం ఇప్పటికీ అంటే మరికొన్ని గంటల్లో మాత్రం పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఈ జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.